హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ హోటల్ స్టైల్లో ఎగ్ గ్రేవీ చేశాను. చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దేంట్లోకైనా సరే అట్టే సెట్ అవుద్ది, అంత బాగుంటుంది. బిర్యానీలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీ, పూరి దేంట్లోకైనా సరే అచ్చు గుద్దినట్టుగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది ప్రతి ఒక్కరికి, అంటే ఇంట్లో పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా, అందరూ తినే విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా? వెళ్ళాక ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టిన తర్వాత అందులో నీళ్లు పోద్దాం. నీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఒక 6 కోడిగుడ్లు వేసాను. ఆ 6 కోడిగుడ్లకి సరిపోయే మందం నీళ్లు పోయాలంటే 6 కోడిగుడ్లు కరెక్ట్గా మునగాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగా గుడ్లు ఉడుకుతాయి అన్నట్టు. కొంచెం నీళ్లు తక్కువ ఉన్నా కూడా అంత ఫ్రీగా ఉడకవు. ఓకేనా? ఈ గుడ్లన్నీ పెట్టిన తర్వాత కోడిగుడ్లు, ఆ తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ వేద్దాం. ఒకవేళ కల్లు ఉప్పు ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత తీసినప్పుడు మనకి కనపడద్దు అన్నట్టు, అక్కడక్కడ నెర్లు వచ్చి ఉంటాయి కోడిగుడ్లకి. ఓకేనా? చూడండి ఒకసారి. ఈ టైప్లో నెర్లు వస్తే కోడిగుడ్డు ఉడికినట్టు అప్పుడే మనకి అర్థమవుతుంది. ఈ సన్నగా నెర్లు వచ్చినప్పుడు మనం ఇంకేం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఆ వేడి నీళ్ళు పక్కన పోసేసి దాంట్లో సన్నీళ్ళు పోసుకునేసి ఆ తర్వాత ఈ కోడిగుడ్డు పైన ఉన్న పొట్టుని తీసేసుకుందాం. ఆ సన్నీళ్ళు పోస్తే ఏంటంటే కోడిగుడ్లు తొందరగా చల్లబడతాయి. అందుకనేసి మనకు పని కూడా తొందరగా అవుద్ది. ఈ విధంగా మనం అన్నింటికి మీద పొక్కు తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకునేసి ఒక చిన్న చాకు, ఆ చాకు సహాయంతో ఈ లైట్గా 4 వైపులా కోడిగుడ్డుకి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెడితే ఏంటంటే మనం చేసే కూరలోని రసం అంతా గుడ్ల లోపల పోయి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టినాక అందులో కొద్దిగా నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకుందాం. అంతా అంటే 1/2 స్పూను, 1/2 స్పూను, అంత మందం ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందాక మనం బాయిలింగ్ చేసుకున్న కోడిగుడ్లని అందులో వేసేసుకుందాం. అంటే ఉడకబెట్టి పొట్టు తీసిన కోడిగుడ్లని ఇప్పుడు అందులో వేసినాక ఈ టైప్లో తిప్పుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి అందులో వేసి ఈ పచ్చిమిరపకాయలను కూడా మనం దీంట్లో బాగా వేగనివ్వాలి. ఓకేనా? ఈ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా సూపర్గా వేగతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరి ఒక బౌల్ తీసుకునేసి అందులో ఒక చిన్న ప్యాకెట్ పెరుగు తీసుకుందాం. పెరుగు అందులో పోసిన తర్వాత మనకు స్పైసీకి తగ్గట్టుగా నేనైతే ఒక 3 స్పూన్లు కారం తీసుకున్నాను. ఆ కారం దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కూడా అందులో వేసేద్దాం. ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసి దాని తర్వాత జీలకర్ర పొడి కూడా ఒక సగం స్పూన్ దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత స్పూన్తో ఈ విధంగా లైట్గా ఉంటలు లేకుండా కలబెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో కొంచెం కలబెట్టిన తరువాత ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. అది ఉంటలు లేకుండా కలబెట్టుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటే ఏంటంటే మనకి స్మూత్గా కలుసుద్ది అన్నట్టు. అందుకనేసి ముందే నీళ్లు పోస్తే ఏంటంటే ఉంటలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి కలపడానికి చాలా అంటే చాలా ఈజీగా స్మూత్గా ఈ టైప్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. 2 గంటలు నూనె పోసినాక ఎర్రగడ్డ ముక్కల్ని అంటే ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి దీన్ని మనం ఏం చేయాలంటే బాగా విడదీయాలి. రెమ్మలన్నీ బాగా విడదీసిన తర్వాత అందులో వేసి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, కానీ మాడనేయద్దు. మాడితే చేదు వస్తాయి. ఈ టైపు వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ టైప్ ఖచ్చితంగా రావాలి. ఈ టైప్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా? ప్లేట్లోకి వేసి వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇవన్నింటినీ ఈ ఫ్రై చేసిన ఆనియన్ పీసెస్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఫ్యాన్లో నూనె మాత్రం ఎటు వెళ్ళదు. అది ఇప్పుడు మనకి అవసరపడుతుంది, అదేం వేస్ట్ కాదు. ఓకేనా? ఇవి మొత్తం కూడా ఈ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక 6 పీసెస్ జీడిపప్పు అందులో వేసుకునేసి ఆ తర్వాత 2 టమోటాలు మంచి ఎర్రటి పండ్లు తీసుకోవాలి. ఇవి కట్ చేసేటప్పుడు ఈ
తొడిం భాగంలో ఉన్న గడ్డను తీసేసి ఓకేనా కట్ చేసుకునేసి ఇందులో వేసేద్దాం. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ నీళ్ళు అవసరమైతేనే వేసుకోండి, ఎందుకంటే టమోటాల్లో కానీ ఉల్లిగడ్డల్లో కానీ నీరు శాతం ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే బాండీలో అదే నూనెలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకునేసి బిర్యానీ ఆకు, చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 3 యాలుకలు ఇవన్నీ వేసినాక కరివేపాకు వేసి చిటపట్లాన్నిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను దాంట్లో వేసి ఇప్పుడు మనం దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా కలబెట్టి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు పేస్టు, మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని అందులో వేసేసుకుందాం. వేసిన తరువాత ఇప్పుడు మనం కలబెడుతూ దీన్ని కాసేపు అలా బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఏంటంటే ఈ పెరుగు వెన్నలాగా మారేదాకా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని బాగా అలా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త అలా కలిపేసి అదే మిక్సీ జారీలో కొన్ని నీళ్లు పోసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇంకాస్త నీళ్ళు, మొత్తం అంటే ఒక గ్లాసు టైప్ నీళ్ళు సరిపోతాయి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని కాసేపు అలా బాగా మరగనివ్వాలి. తుక అంటూ ఈ టైప్లో ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ దాంట్లో వేసేసి కోడిగుడ్లన్నీ వేసిన తర్వాత ఈ టైప్లో కలబెట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కోడిగుడ్లోకి ఈ సారం అంతా పోయి అదిరిపోయే రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒకసారి దాని టేస్ట్ ఎలా ఉందన్నది చూసేసుకుందాం. అంటే ఉప్పు సరిపోయిందా ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఈ విధంగా చేస్తే దేంట్లోకైనా సరే రుచి మాత్రం అదిరిపోద్ది. ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. బిర్యానీలోకే కానీ, రైస్లోకే కానీ, రొట్టె, చపాతి దేంట్లోకైనా సరే అదిరిపోద్దంట, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది మన హోటల్ స్టైల్లో ఎక్కడికో పోయే అవసరం లేదు. ఇప్పుడు నేరుగా మన ఇంట్లోనే మన సొంతంగా మనం చేసుకునేసి కడుపు నిండా తినొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో చేసి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ వీడియోలకు వద్దాం.